పొయ్యి వెలిగించి పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడైనాక కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, స సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 2 వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం పొడి కారం. హ్మ్. పొడి కారం ఫ్రై అయినాక కొంచెం పసుపు, మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ. చిక్కుడుగాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుగాయ మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం షుగరేసుకోవాలి. షుగరేసుకొని ఒక నిమిషం కలిపి మూత పెట్టుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళా మూత తీసి ఉప్పు, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి. చిక్కుడుగాయల జీలకర్ర మెంతుల పొడితోనే టేస్టొస్తది కూర. కొంచెం ఒక 2 చిటికెలు వేస్తే చాలు. కొద్దిగా వాటరేసుకొని మూత పెట్టుకొని మగ్గనియాలి కూర. 5 నిమిషాల తర్వాత కూర మొత్తం ఉడుకుతది. కూర ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం వేయించిన పల్లీల పొడి, వేయించిన నువ్వుల పొడి వేసేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు మగ్గనించి పొయ్యి ఆఫ్ చేసుకుంటే చిక్కుడుగాయ కూర రెడీ అవుతుంది. ఈ కూర అన్నంతోని తినొచ్చు, చపాతీతోని గూడా తినొచ్చు. బావుంటది రెండిటికి. మీరు కూడా ట్రై చేసి చూడండి.